ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మిడ్చల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తన రాజకీయ జీవితానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మిడ్చల్ ప్రాంతంలో పర్యటించనుండడం విశేషంగా మారింది. 2006లో మిడ్చల్ నుంచి స్వతంత్ర జెడ్పీటీసీగా గెలిచి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో సొంత జిల్లాకు ఆయన వెళ్లనున్నారు. ఉరుకొండపేట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పాత మిత్రులతో స్థానిక పెద్దలతో కలిసి సహం పంక్తి భోజనంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్లో జరిగే భారీ కృతజ్ఞతా బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మిడ్జిల్కి చేరుకుంటారు, మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్డీ నుంచి కూడా ప్రత్యేక చాపర్లో బయలుదేరుతారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుతో ఏదైతే 2 దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. సో మొదటిసారిగా 2006లో మిడ్జిల్ నుంచే ఏదైతే ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా ఏదైతే గెలిచారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఈరోజు అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడే గతంలో ఉన్నటువంటి వారి ఎవరైతే ఆ సమయంలో రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నారో వారందరితో అక్కడ లంచ్ మీట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో వారందరితో కలిసి భోజనం చేసి మాట ముచ్చట చేస్తారు. అలాగే అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. సో దాని తర్వాత మిడ్జిల్కి నేరుగా రోడ్ పైన వెళ్తారు. అక్కడ భారీ బహిరంగ సభలో కూడా ఏదైతే అక్కడ పాల్గొంటారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కృతజ్ఞత సభగా ఏదైతే ఈ సభ నిర్వహిస్తున్నారు. సో తన 20 ఏళ్ల రాజకీయ జీవితానికి ఏదైతే జన్మనిచ్చింది ఏదైతే మిడ్జిల్ నుంచే కాబట్టి సో అక్కడ సభ నిర్వహించాలనుకున్నారు. సో భారీ ఎత్తున ఏదైతే సభ నిర్వహిస్తున్నారు కూడా. సో మనం మొత్తంగా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం చూసుకుంటే 2006లో మిడ్జిల్ నుంచి మొదటిసారిగా జెడ్పీటీసీగా ఏదైతే ఇండిపెండెంట్గా గెలుపొందారు. అలాగే 2007లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా కూడా గెలుపొందారు. దాని తర్వాత అనంతరం టీడీపీ పార్టీలో చేరారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఏదైతే 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 18లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సో 19లో జరిగినటువంటి మల్కాజ్గిరి ఎంపీ నుంచి ఏదైతే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే పార్లమెంట్కి కూడా వెళ్ళారు. ఇక 2021లో టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అలాగే 2023లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ సీఎంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. సో తన 20 ఏళ్ల రాజకీయ జీవితం ఏదైతే మిడ్చల్ నుంచి ప్రారంభమైంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి 2 దశాబ్దాల రాజకీయ ఏదైతే పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మంత్రులు అలాగే ప్రముఖులందరూ కూడా ఏదైతే తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఇలాగే ముందుగా కొనసాగాలని చెప్పి రాజకీయాల్లో అని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మిడ్చిల్ అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఎలా మాట్లాడతారు, ఎలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుందని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ప్రజలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు అందరూ అయితే ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిడ్చిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఏదైతే భారీ బహిరంగ సభ ఉంటుంది ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. థ్యాంక్ యూ అజీమ్.